కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో దేవుని యొక్క సువార్త వారు గ్రహించకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రముల గుడ్డితనమును కలుగు చేశాను. కాబట్టి కొంతమందికి అయితే మరి దేవుని వాక్యం ఏమాత్రం ఇష్టం లేకుండా ఉంటారు. మనం కొంతమందికి బైబిల్ చదువుకోండి, వాక్యం చదువుకోండి, ప్రేయర్ చేసుకోండి ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టమే ఉండదు. మనల్ని ప్రార్థన చేసినప్పుడు వాక్యం చదివే వాళ్ళని దూషించడము, వాక్యం చెప్పే వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడటము, అవమానించినట్టు మాట్లాడటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారన్నమాట. అది వారి తప్పు కాదు. మరి వారి నేత్రంలో యుగదేవత అంటే అపవాది ఎలా బంధించి పెట్టిందంటే వాళ్ళని ఆత్మీయ గుడ్డితనంలోకి తీసుకొని పోయిందని మనం గ్రహించగలము. బైబిల్ చదవాలనిపించడం లేదు, ప్రార్థన చేయాలనిపించడం లేదు, మందిరానికి వెళ్ళాలనిపించడం లేదు. మరి అటువంటి పనులు చేసే వాళ్ళని చూస్తే మనకు అసహ్యత పుట్టడం, రోత పుట్టడం, వాళ్ళతో ఏమాత్రం మాట్లాడకుండా ఉండాలనిపించడం, ఆ సహవాసులు మనకి ఉండడానికి ఇష్టమే వేయడం లేదంటే మరి మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి సాతాను యొక్క